2024 డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య అండి. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే దాన్ని భాను అమావాస్య అంటారు. ఇలా ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదు. ఈ రోజుకి విపరీత శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున ఈ 3 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి. లక్ష్మీదేవి మీకు కోటి రూపాయలను ఇస్తుంది. కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు కూడా ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్య విపరీతమైన శక్తులను కలిగినటువంటి అమావాస్య కాబట్టి ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. తరతరాలు తిన్న ఆస్తి కూడా వచ్చి పడుతుందండి. ఈ వస్తువులకు అంతటి శక్తి అయితే ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ని కలిగి ఉంటాయని చెప్పి శాస్త్రాలలో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో మనకి అమావాస్య తిథి వస్తుంది. ప్రతి అమావాస్యకి శక్తులు ఉంటాయి. కానీ ఈ నెలలో వచ్చేటువంటి అమావాస్య మరీ ఇంత అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది, చాలా పవర్ఫుల్. ఈరోజు ఈ వస్తువులు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. కావాల్సినటువంటి ధనాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కలిసి రావడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి తప్పకుండా ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి. మరి ఇంతకీ అమావాస్య రోజున ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని ఎవరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి చివరి రోజు. మరుసటి రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించలేకపోయామని చెప్పి బాధపడేటువంటి వారు కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. ఆ విధంగా చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం అయితే లభిస్తుంది. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేనటువంటి వారు, శివునికి అభిషేకం చేయలేనటువంటి వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయినటువంటి వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపాలు పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టిన, నెలంతా చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టిన, నారికేళ దీపం పెట్టిన, ఉసిరి దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం అయితే లభిస్తుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలండి, కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు. ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు, డబ్బు లేదని చెప్పి బాధపడేటువంటి వారు, పేరు ప్రతిష్టలు కావాలని చెప్పి కోరుకునేటువంటి వారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా అమావాస్య రోజున ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అదృష్టం ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని అయితే ఇస్తుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున కొని తెచ్చుకోవాల్సినటువంటి మొదటి వస్తువు ఏమిటండి అంటే ఉప్పు. కల్లుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ కల్లు ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా తెచ్చుకున్నట్లయితే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి లభిస్తుంది. కల్లు ఉప్పు చాలా శక్తివంతమైంది. దీన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకు అంటే కల్లు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కల్లు ఉప్పునే రాళ్ళ ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటారండి. అంటే రకరకాలుగా పిలుస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. ఎలా పిలిచినా సరే కల్లు ఉప్పు ఒకటే. ఈ కల్లు ఉప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున గుర్తు పెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకుని వంటగదిలో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పరిహారాలకైనా సరే యూజ్ చేయొచ్చు. ఇలా అమావాస్య రోజున కల్లు ఉప్పు కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి, ఆర్థిక బాధలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీకు అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.
అమావాస్య రోజు ఉప్పుని కొని తెచ్చుకోవటం అనేది అస్సలు మర్చిపోకండి. ఇంకొక వస్తువు లవంగాలండి. ఈ అద్భుత అమావాస్య రోజున లవంగాలను కొని తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ₹1,00,00,000 సంపాదించేటువంటి అవకాశం అయితే లభిస్తుంది. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్లేదండి, మళ్ళీ లవంగాలు కొని తెచ్చుకోండి. కనీసం చిన్న ₹5 లవంగాల ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. లేకపోతే పరిహారాలకైనా సరే ఈ లవంగాలను యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకోండి. చాలామంది అమావాస్య రోజున దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని చెప్పి అనుకుంటుంటారు. లక్ష్మీ పూజ చేయకూడదని చెప్పి అనుకుంటుంటారు. కానీ అమావాస్య రోజున ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దీపాన్ని పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలానే ఈ అమావాస్య రోజున మీరు కూడా ఒక లవంగాన్ని వేసుకోండి. ఈ విధంగా లవంగాలు తినటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి, జాతక దోషాలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. చాలా అద్భుత ఫలితాలు అయితే లభిస్తాయండి. కాబట్టి ఈ అమావాస్య రోజున చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే తెచ్చుకోండి. ఆ లవంగాల్లో 3 లవంగాలు తీసి 2 లవంగాలు దీపంలో వేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకుని వంటల్లో యూస్ చేసుకోవచ్చు. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటము ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ లవంగాల్ని తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏంటంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అయితే అమావాస్య రోజున 5 లక్ష్మీ గవ్వలు తీసుకొచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు అంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. 5 పసుపు గవ్వలు తెచ్చుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత ఈ గవ్వలు తీసుకువెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకున్నట్లయితే ధనానికి లోటు అనేది ఉండదు. జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారండి. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు అయితే లభిస్తుంటాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదిష్టిని తిప్పికొడతాయండి. అలానే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అదృష్టం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత గవ్వలను తీసేసి ఎర్రని వస్త్రంలో చుట్టి బీరువాలో డబ్బు దాచుకునే ప్లేస్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ధనానికి లోటు అయితే ఉండదు. ఇలా పెట్టిన గవ్వలు ఒకసారి తీసి మళ్ళీ క్లీన్ చేసుకుని పసుపు నీళ్ళల్లో కలిపి బీరువాలో పెట్టుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ అంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఉప్పు, లవంగాలు, గవ్వలు ఈ 3 వస్తువులు శ్రావణ అమావాస్య రోజు కూడా కొని తెచ్చుకున్న కార్తీక అమావాస్య రోజు ఇలాంటి పర్వదినాల్లో తెచ్చుకుంటే మంచిది. 3 తెచ్చుకున్న ఈ 3 వస్తువులు తెచ్చుకునే లేనటువంటి వారు వీటిలో ఒక్కటైనా తెచ్చుకోండి. ఈ అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. కాబట్టి మీ వీలుని బట్టి కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటాము. అంటే తెల్లవారుజామునే లేచి దీపాలను నీటిలో వదులుతూ ఉంటారు. నదిలో కానీ, చెరువుల్లో కానీ, ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతూ ఉంటారండి. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం అయితే ముగుస్తుంది. కార్తీక మాసం ప్రత్యేకాభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి. నక్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించేటువంటి సంధ్యాదీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ వర్గానికి చెప్పిన కథ చెప్పడం జరుగుతుంది. పోలి అనేటువంటి చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య రోజున తలస్నానం చేసుకుని సింహ సన్నిధిని దీపాన్ని వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు ఆమెను పుష్పక విమానంలో తీసుకువెళతారండి. ఈ కథ చెప్పుకొని పోలీలాగానే తలస్నానం చేసుకుని దీపారాధన చేసుకుని ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యాన్ని కోరుకుంటారు. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేష ఫలితం అయితే లభిస్తుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తూ ఉంటారు.
దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వల్ల పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్లు అవుతుందని చెప్పి శాస్త్రం చెప్పడం జరుగుతుందండి. ఇక ఈ పితృకార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపడానికి ట్రై చేయాలి. శివాలయంలోనూ వైష్ణవాలయాల్లోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించినటువంటి ఫలితమైతే లభిస్తుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడవునా చేసుకునేటువంటి పూజలకి మంగళ నీరాజనాలు అద్దుతూ ఉంటుంది. మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలలో చేసేటువంటి వారు ఈ అమావాస్య రోజు కూడా తప్పనిసరిగా చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకి కానీ నూనె రాసుకోకుండా, నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం అయితే చేయాలి. ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది అరుదు. ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేటువంటి వారు తాంత్రికులు కూడా ఎదురు చూస్తుంటారండి. ఇలా అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వారు, వ్యాపార స్థలాల్లో నివసించేటువంటి గృహానికి ఆరోగ్యం బాగాలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలండి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమను నింపి గుమ్మడికాయ పైన కర్పూరాన్ని వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారాల ప్రకారం దిష్టి తీసుకుంటే సరిపోతుందండి. దిష్టి తీసేసుకుని తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టాలండి. ఆ గుమ్మడికాయ ముక్కల్ని బయట దూరంగా పడేసేయండి, ఎవరు తొక్కని ప్లేస్లో. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజుని ఇలా దిష్టి తీస్తే అద్భుత ఫలితాలు అనేవి మీకు కనిపిస్తాయండి. అదేవిధంగా సర్పదోషాలు కలిగినటువంటి వారు, కాలసర్పదోషం కలిగినటువంటి వారు, సర్పశాపం కలిగిన వారు, వివాహం కాని వారు, సంతానం కావాలనుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజు నాగేంద్ర స్వామి వారికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటిలో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతిని ఇచ్చి 41 ప్రదక్షిణాలు చేయాలండి. ఆదివారం అమావాస్య రోజున ఈ విధంగా చేస్తే సమస్యలన్నిటి నుంచి బయటపడగలుగుతారు. మన దేశంలో గంగా, యమున వంటి పుణ్య నదులు అనేకం ఉన్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాలలో పుణ్య సముద్ర తీరాలు కూడా ఉన్నాయి. ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య నదుల్లో పుణ్య తీర్థాలలో స్నానాన్ని ఆచరించి పితృదేవతలకు తర్పణం ఇవ్వాలని, అలానే ఈ అమావాస్య రోజున అన్న, వస్త్ర, బియ్యం, కాయగూరలు దానం చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విధంగా చేస్తే సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు కూడా చేయకూడదండి. కాదని చేశారంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో అన్ని కష్టాలే ఎదురవుతూ ఉంటాయి. నష్టాల పాలైపోతారు. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దుష్టి శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆపదలు ఎదురవుతాయని చెప్పి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఈ ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి తప్పులు చేయకూడదు అనేటువంటి విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అమావాస్య అనేది ఒక శూన్యతిథి. ఈ శూన్యతిథులు చాలా పవిత్రమైనవని శాస్త్రాల్లో చెప్పడం అయితే జరుగుతుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించడం వలన ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవిస్తారని చెప్పడం అయితే జరుగుతుంది. భారతంలో పాండవులు ఏ పనినైనా సరే అమావాస్య రోజును ప్రారంభించేటువంటి వారు. ఎందుకు అంటే వారు అమావాస్య అత్యంత పవిత్ర దినంగా భావించేటువంటి వారు. మనకు సంపదలు కలిగించేటువంటి లక్ష్మీదేవి కూడా అమావాస్య చాలా ఇష్టమని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. చాలామంది అమావాస్యకి లక్ష్మీదేవికి సంబంధం లేదని చెప్తూ ఉంటారు. కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ అమావాస్య రోజున రాత్రి లక్ష్మీదేవి రాత్రిని ప్రత్యేకంగా పూజించాలి. ఈ విధంగా చేయటం వల్ల సర్వ సుఖాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయండి. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పువ్వును సమర్పించడం మర్చిపోకండి. ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు, డ్రై ఫ్రూట్తో చేసిన పాయసాన్ని సమర్పించాలండి. చెరకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.
ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లెగవాలి. ఇలా ఈ రోజున చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అండి. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి. జ్యేష్ఠ అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసేటువంటి సమయంలో షాంపూలు ఏమీ వాడుకోకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూసు, కుంకుడికాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ యూజ్ చేసి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేయించుకోవడము, గోళ్ళు కత్తిరించుకోవడం అనేవి అస్సలు చేయకూడదండి. ఇలాంటి పనుల శక్తివంతమైనవి అమావాస్య రోజున చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. చాలామంది ఆదివారం కదా సెలవు దినమని చెప్పి షేవింగ్ చేయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కట్ చేసుకోవడం అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులను అస్సలు చేయకండి. ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజులు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేటువంటి వారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య తలకు నూనెను పెట్టుకోకూడదు. అమావాస్య రోజున ఈ విధంగా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని చెప్పడం అయితే జరుగుతుందండి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయ మేల కట్టుకోవాలి. ఇలా ఈ రోజున కట్టుకోవడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలానే అత్యంత శక్తివంతమైనటువంటి ఆదివారం అమావాస్య రోజున శృంగార కార్యక్రమాలు కూడా చేయరాదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒకటైతే వారికి పుట్టే బిడ్డలు జీవితాంతం సుఖం అనేది ఉండదని చెప్పి, వారు జీవితాంతం ఇబ్బందిని ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణంలో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ తప్పులు అసలు ఎవరూ చేయకండి. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియకు చాలా విశేషమైంది. కాబట్టి ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించాలి. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానము లేక సమాధులు ఉన్నటువంటి చోట తిరగకూడదు. అయిపోయింది. అలాంటి ప్లేస్లో దుష్ట శక్తులు అయితే ఉంటాయి. ఆ నకారాత్మక శక్తి మనిషిని మానసికంగా, శారీరకంగా కుంగతీస్తాయండి. అందువలన ఆదివారం అమావాస్య రోజున ఇలాంటి చోట పొరపాటును కూడా తిరగకండి. ఇక ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు కూడా మనం అనేది చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. అదేవిధంగా ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం, ఇనుముతో చేసిన వస్తువులను కూడా కొనకూడదు. కత్తులు, కత్తెర, చాకులు, నెయిల్ కట్టర్స్ ఇంట్లోనికి తీసుకురాకూడదండి. ఈ అమావాస్య రోజున నల్ల రంగు వస్త్రాలు కొనడం కానీ, ధరించడం కానీ కూడా చేయకూడదు. ఈరోజు ఇంటిలో మాంసానికి సంబంధించినటువంటి ఎలాంటి పదార్థాలు కూడా వండకూడదు, తినకూడదు. తింటే తరతరాలకు దరిద్రం. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పకుండా సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి. అలా చేయటం వల్ల ఆపదలు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది. అందువలన ఈ కార్తీక అమావాస్య రోజున నిమ్మకాయలతో కూడా ఈ విధంగా చేస్తే చాలు, మీకు 1 గంటలో కష్టాలు తీరి కోటీశ్వరులుగా మారతారు, దశ తిరిగిపోతుందని చెప్తారండి. మరి కార్తీక అమావాస్య రోజున నిమ్మకాయలతో ఏం చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పవిత్రమైనటువంటి భగవద్గీతలోని 7వ అధ్యాయం పఠించాలండి. అమావాస్య రోజు పసిపి పిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకెళ్ళకూడదు. కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు అమావాస్య తిథి ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈరోజు కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలు పూజిస్తారు. తర్వాత వాటిని పవిత్ర నదిలో కలిపేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రాన్ని కూడా చదువుకుంటారు. ఈ అమావాస్య చాలా పెద్దది, ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది. తన సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుందండి. అందరూ ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సిద్ధిస్తుందండి. ఈ అమావాస్య రోజున నిమ్మకాయతో చక్కగా ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు కదా, అబ్బో వీరు బాగున్నారే,
అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దిష్టి నరకన్నుగా మారుతుంది. నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేం. చేయబుద్ధి కూడా కాదు. పనులు చేసినప్పటికీ కూడా ముందుకనేవి సాగవు. సక్సెస్ అవ్వలేం. విజయం సాధించలేం. నరకన్ను, నరదిష్టి వల్ల బాగా ఇబ్బంది పడతాం. ఇలా నరదిష్టి ఉంది అని చెప్పి బాధపడేవారు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. మీ మీద కావచ్చు, మీ ఇంటి మీద కావచ్చు, సంపాదన మీద కావచ్చు నరకన్ను పడింది అంటే మీరు ఈ పరిహారం చేసుకోండి. గంటలో మార్పును చూస్తారు. అంత బాగా ఈ పరిహారం యూజ్ అవుతుంది. అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీపై ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇతరుల ఏడుపు, చెడు దిష్టి తొలగిపోతుంది. ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు, ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో వారు తప్పకుండా అమావాస్య రోజుని పరిహారం చేయండి. పిల్లల మాట వినకపోవడం, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం, మనశ్శాంతి లేకపోవడము, సుఖ సంతోషాలు లేకపోవడము, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలండి. ఇంట్లో ఏదో ఒక దిష్టశక్తి ఉందని భావించేటువంటి వారు ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. ఈ పరిహారం చేసినట్లయితే మీ భయాన్ని కూడా తొలగిపోతుందండి. ఏం లేదు, ఈ పరిహారానికి ఒక 2 నిమ్మకాయలు, కల్లు ఉప్పు కావాలి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు పరిహారాలలో, తాంత్రిక పూజల్లో కూడా నిమ్మకాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల తర్వాత పరిహారం చేయండి. మీరే 1 గంటలో మార్పు చూస్తారు. ఫలితం అనుభవిస్తారు. ఈ పరిహారానికి ఉప్పు కూడా చాలా శక్తివంతమైంది. నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఈ పరిహారం చేస్తూ ఉంటారు. మార్వాడీలు కూడా ఈ పరిహారం చేస్తారండి. ఏ పరిహారం చేస్తే 100కి 100% ఫలితం అయితే లభిస్తుంది. చెడు తొలగిపోతుంది. వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభం వస్తుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. మీరు ఇంట్లో చేసిన వ్యాపార ప్లేస్లో చేసిన తిరుగుండదు. అంతలా పనిచేస్తుందండి పరిహారం. అసలు ఏం చెయ్యాలంటే అమావాస్య రోజున సాయంత్రం 6 తర్వాత 2 నిమ్మకాయలు తీసుకొని ఆ 2 నిమ్మకాయలను 4 భాగాలుగా కట్ చేయాలి. అంటే గుత్తి వంకాయ కట్ చేస్తాం కదంటే అలాగా. ఆ నిమ్మకాయలో లవంగాలను పెట్టాలి. ఆ లవంగాల పైన ఉప్పును వేసి పెట్టేసేయాలండి. ఈ నిమ్మకాయను ఉప్పుతో నింపాలండి. ఈ నిమ్మకాయలో ఉప్పు నింపిన తర్వాత ఆ 4 వైపులా 4 కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత నిమ్మకాయని కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూ 11 సార్లు తిప్పాలి. ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చూపించి లాస్ట్లో ఒక్కసారి వంటగదిలోనికి తీసుకువెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద నిమ్మకాయలు పెట్టేసి వదిలేయాలి. ఈ విధంగా చేసిన నిమ్మకాయలు మరునాడు నిద్ర లేవగానే తీసి డస్ట్బిన్లో పడేయాలి. అంటే మూత ఉండే డస్ట్బిన్లో వేసేయండి. లేకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో పడేసేయండి. అలా చేస్తే చాలా మంచిది. వ్యాపార స్థలంలో చేయాలంటే ఇలానే చేసి రాత్రి అంతా వ్యాపార స్థలంలోనే వదిలేసి నెక్స్ట్ డే నిమ్మకాయలు తీసి ఎవరో తిరగని ప్లేస్లో పడేసేయాలండి. ఇలా ఇంట్లో అయినా సరే, వ్యాపార స్థలంలో అయినా సరే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేస్తే చక్కని ఫలితాన్ని చూస్తారు. మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో అయినా, వ్యాపార స్థలంలో అయినా మంచి ఫలితాన్ని చూస్తారు. మార్పును చూస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒక శుభవార్తను వింటారు. కాబట్టి ఈ రోజున మీరు నిమ్మకాయతో పరిహారం చేస్తే దరిద్రాన్ని తొలగించుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.